సార్ చూడండి, మీ నా డౌన్లో ఈశ్వర్ టీంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేరే ఉంటుంది సార్. నా డౌన్లో ఉన్న నా టీంలో ఉన్న వాళ్ళందరూ నాకు ఒకసారి. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ వచ్చి కొందరు వెళ్ళిపోయారు. టీం మొత్తం మ్యాక్సిమం నాదే ఉంటారు ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ కూడా నేనే చేస్తున్నా. లక్కీగా నేను గోల్డ్ అయినా సార్. ఒక ఆగస్టులో గోల్డ్ అయినా. ఆగస్టు 7th రోజు పెద్ద సెలబ్రేషన్ చేశారు మన గురువుగారు ఆధ్వర్యంలో. ఆగస్టు 7 ఏవిఆర్ గార్డెన్లో ఒక 1000 మంది ముందు స్పెషల్ రికగ్నిషన్ చేయడం జరిగింది. నేను అయినా మా వైఫ్ మా మేడం కూడా అయ్యారు సార్. ఇద్దరు గోల్డ్, డబల్ గోల్డ్ స్టార్. సో నా గురించి చెప్పాలంటే నాది మార్పుల గ్రామం, రేలకుంట నందిగామ, నల్లబెల్లి మండలం, మల్లంపల్లి హైవే దగ్గర నియరెస్ట్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో నేను 96లో వరంగల్కు కట్టుబట్టలతో రావడం జరిగింది. సో చిన్న చిన్న పనులు ఇంటికాడ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పనులు చేశాను, చాలా చేశాను. ప్రతి సందర్భంలో నేను అప్డేట్ అవ్వకూడదు. ఫస్ట్ చిన్న షాప్, మెడికల్ షాప్లో పనిచేయడం జరిగింది. దాని తర్వాత పేపర్ వేయడం జరిగింది. అట్లే చేసుకుంటూ ఎస్టూడ్ బూత్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత మొబైల్ రంగంలో నేను 2003లో ఈ కార్యక్రమంలో ఎస్టూడ్ బూత్ కూడా ప్రాబ్లం అవడం వల్ల అప్డేట్ కావడం జరిగింది. మొబైల్ ఫీల్డ్కి మారడం జరిగింది. సో మొబైల్ ఫీల్డ్ ఇప్పటి వరకు నేను షాప్ నా జైపేన్ రోడ్లో లక్ష్మీచంద్ర మొబైల్స్ గత 23 సంవత్సరాలు రన్ చేసుకుంటున్నా. అది చేసుకుంటూ ఇలాంటి నెట్వర్క్ చేయడం చాలా ఇష్టం సార్. నాకు ప్యాషన్. ప్రతిదీ ఏదో చేసుకుంటూ ఎన్నో చేశాను. కష్టాలు, నష్టాలు, అనుభవాలు, అనుభూతులు అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ టైంలో లాస్ట్ ఇయర్ అక్టోబర్ 4వ తారీఖు మన గురువుగారు నా ఆధ్వర్యంలో నేను ఐడి తీసుకోవడం జరిగింది. తీసుకున్నా కానీ నేను ఒక 1 month వెయిట్ చేశాను. ఆ వెయిట్ చేసిన కాలంలో దీని మీద వాట్ తెలుసుకోవడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మనకు ఏదైనా డౌట్స్ ఉంటాయి సార్, ఆ డౌట్లన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత నవంబర్ 6 వర్క్ స్టార్ట్ చేసిన. అజెండే ఇప్పటి వరకు 2700 టీం అయింది సార్. నా టీం 2700 మంది టీం సార్. అదేవిధంగా నాకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 43 lakhs సార్. ఇప్పటివరకు 43 lakhs జస్ట్ 1 yearలో సార్. అతి సాధారణ వ్యక్తి ఇంటర్మీడియట్ 5 years పాస్ అయినా. ఓపెన్గా గొప్పగా చెప్తానా, 2 years పాస్ అవుతారు కదా, నేను 5 years పాస్ అయినా. సో అక్కడికే క్లోజ్ చేశాను. సో డిగ్రీ చేయలేను, డిస్కస్ చేశాను. ఇక పని మీద పడి ఇదే షాప్లో పనిచేయడం, ఆ పని మీద చేసబడి ఇవన్నీ చేసుకుంటూ పోయినా కానీ గాడ్ గిఫ్ట్ లాగా నాకు లాస్ట్ ఇయర్ ఏడిఎంఎస్ వచ్చింది. నా బ్రతుకులో 47 సంవత్సరాలు అయింది. 40 లక్షలు సంపాదించడం కళ సార్. కానీ ఈ 1 yearలో 40 లక్షలను సంపాదించాను సార్. నేను అతి సాధారణ వ్యక్తిని, మీ మధ్యలో వ్యక్తిని. నేను మాట్లాడడానికి ఇక్కడ కూడా భయం ఉండేది. కానీ ఈ రోజున మీ ముందు అనర్గలుగా మాట్లాడతానంటే డబ్బు సార్. డబ్బుతోనే ఏదైనా ముడిపడ్డాయి. కాబట్టి దీన్ని మీరు ఎంత చదువుకుంటే అంత సంపాదించుకుంటే ఎంత బిజినెస్ సార్. చిన్న స్టోరీ చెప్తా. ఇవాళ చెప్పిన స్టోరీ. ఒక రాజు, మంచి రాజు, మనసున్న రాజు, మహానుభావుడు, తెలివున్న రాజు. ప్రతి వ్యక్తికి భూమి పంచాలని ఆయన ఆలోచన వచ్చింది. ఆ భూమి పంచాలంటే ఒకరి ఎక్కువ తక్కువ, ఎవరికైనా నా ఇంటోడికి ఎక్కువ, ఇంటి పక్కన తక్కువ, అట్లా వేరియేషన్ రావద్దంటే బాధపడతారు. కాబట్టి అదే ఉద్దేశంతో ఎంతో మేధావులు సర్వే చేసినా కూడా ఒక మేధావి చెప్పిండు, ఎవరికైనా భూమి ఇస్తే కొద్దిగా కాంట్రవర్సీ ఎక్కడైనా వస్తుంది సార్. ఎంత మంచిగా ఎక్కువ ఇచ్చినామా తక్కువ ఇచ్చినా ఈ భూమి ఆ భూమి అని కాంట్రవర్సీ వస్తాయి, అవునా కాదా? కానీ ఆ కాంట్రవర్సీ రాకుండా ఆ రాజు ఒక మేధావితో మీరు చెప్పాడు, ప్రజలందరికీ మేలు చేయాలంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కావాలంటే మీరు ఎంత దూరం ఉరుకుతే ఆ భూమి మీదే అని చెప్పాడు సార్. అక్కడ ఏమైనా కాంట్రవర్సీ ఉంటుందా? ఎవరికి నచ్చిన విధంగా ఎంత ఉరుకుతే అంత భూమి మీదే అన్నాడు. ఇది మన ఏడిఎంఎస్లో ఎంత ఉరుకుతే ఎంత సంపాదించుకుంటే అంత మనదే. ఇక్కడ మనం ఎంత కింద ఏం లేదు సార్. మీకు తోచినంత, మీకు ఎంత సత్తా ఉంచుకుంటే కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, ఎన్ని అంటే తీసుకోవచ్చు. ఇక్కడ మన ముందు కోట్లు సంపాదించిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు, ప్రతి వ్యక్తులు మనకు తెలిసిన వాళ్ళు మన కళ్ళ ముందు సార్. దీనిలో అనుమానం, భయము, బాధ, స్కాము ఏది కాదు సార్. ఇది ఒక టెన్షన్ లేని బిజినెస్, ట్రెండింగ్ వ్యాపారం, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మేము విజయం పొందుతున్నాం, మీరు కూడా విజయం పొందుతారు. ఎవరి అనుమాన పడకండి, అదే చదవకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము క్లారిఫై చేస్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు అందరికీ నమస్కారం. నా లైఫ్ లైన్కు నా సీనియర్లు, నా జూనియర్లు, నాకు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నెక్స్ట్ మన గురువు గారు, మన అందరికి సీనియర్, మన గురువు